పార్లమెంట్ లో ఒక యువ ఎంపీ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలన గుట్టును రట్టు చేశారు. కేవలం ఒకే ఒక ఆధారంతో వాళ్లకు మన దేశ సంస్కృతిపై ఎంత ప్రేమ ఉందో బట్టబయలు చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన ఈ సింగిల్ మ్యాన్ సర్జికల్ స్ట్రైక్ చూస్తే మీరు షాక్ అవుతారు. నిన్న నేను ఒక చిన్న పని చేశాను. 2004 నుండి 2014 వరకు, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఆ 10 ఏళ్లలో వాళ్ళు పార్లమెంట్ లో ఇచ్చిన అన్ని ప్రసంగాలను ఒక PDF ఫైల్ గా మార్చాను. ఆ తర్వాత ఆ 10 ఏళ్ల రికార్డులలో కొన్ని ముఖ్యమైన పదాల కోసం వెతికాను. ఆ పదాలు ఏంటంటే భారతదేశ సంస్కృతి, మన వారసత్వం, మన నాగరికత, మన దేవాలయాలు, మన భాషలు. 10 ఏళ్ల డాక్యుమెంట్లు మొత్తం వెతికాను. ఆ 10 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పదాలను వాడలేదు. भारत के सांस्कृतिक विरासत के बारे में, अपने सिविलाइजेशन के बारे में, कल्चर के बारे में, अपने मंदिरों के, अपने भाषाओं के, अपने विरासत के बारे में क्या उल्लेख भी किया है क्या? స్వామి వివేకానంద 150వ జయంతి గురించి ఒక చిన్న ఫుట్ నోట్ తప్ప మన సంస్కృతి గురించి, మన వారసత్వం గురించి, మన నాగరికత గురించి కనీసం ఒక్క ప్రస్తావన కూడా లేదు. स्वामी विवेकानंद जी के 150th बर्थ एनिवर्सरी के सेलिब्रेशंस का फुटनोट छोड़ के पूरे 10 साल के कांग्रेस के कार्यकाल में भारत के संस्कृति, विरासत, सिविलाइजेशनल वैल्यूज और ईथोस के बारे में जिक्र भी नहीं हुआ. ఇది నేను ఇంట్లో రాసుకున్న కాగితం కాదు, ఇది ఈ పార్లమెంట్ అధికారిక రికార్డ్. నేను కాంగ్రెస్ ఎంపీలకు సవాల్ విసురుతున్నాను. దమ్ముంటే ఆ 10 ఏళ్ల రికార్డుల నుండి మన దేశ నాగరికత గురించి మాట్లాడిన ఒక్క వాక్యం, ఒక్కటంటే ఒక్క వాక్యం చూపించండి. ये ऐसा नहीं है कि ये मेरा घर का कोई डॉक्यूमेंट्स है, ये पार्लियामेंट के रिकॉर्ड्स हैं. I challenge any MP from the Congress show one sentence on the civilizational integrity of this country. 10 years. చూపించలేరు, ఎందుకంటే వాళ్లకు మన సంస్కృతి పట్ల నిబద్ధతే లేదు. 10 ఏళ్ల పాలనలో తమ సొంత దేశ సంస్కృతి గురించి మాట్లాడడానికి కూడా వాళ్లకు మనసు రాలేదంటే వాళ్ళు మనల్ని ఎలా పరిపాలించారో మీరే ఆలోచించండి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజాన్ని అందరికీ తెలియజేయడానికి షేర్ చేయండి. జై హింద్.